తెలంగాణ బీజేపీ ఎన్నికల శంఖారావం ప్రచార రథాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి. డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న డిప్యూటీ సీఎం. ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు జీతాలిస్తామన్న బట్టి విక్రమార్క. నేడు మేడారంలో మంత్రులు సీతక్క, పొంగులేటి పర్యటన. మేడారం జాతర పనులు పరిశీలించనున్న మంత్రులు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు. చిన్న ఫెయిల్యూర్స్ తో ప్రాజెక్టును కించపరచొద్దన్న వినోద్ కుమార్. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. నేడు జనసేన నేతలతో విడివిడిగా పవన్ సమావేశాలు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్తో చర్చించా. సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకున్నామన్న కొనతాల రామకృష్ణ. అందుబాటులోకి మై మేడారం యాప్. వసతుల వివరాలతో పాటు సేవలు పొందే అవకాశం. ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణ. రోషయ్య సేవలను కొనియాడిన నేతలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వక్ఫ్ బోర్డు చైర్మన్. ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వక భేటీ. మేడారానికి 6,000 బస్సులు. ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులు తగ్గుతాయన్న మంత్రి పొన్నం. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భారీ చేరికలు. వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన యూత్ లీడర్లు. మహారాష్ట్రలో మరాఠీల ఉద్యమ నిరసనలు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య సర్వీసులు నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ. మూడవసారి ప్రధానిగా మోడీనే కావాలని జన చైతన్య యాత్ర. మల్కజ్గిరి పరిధిలో మల్క కొమరయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. విశాఖ బీచ్ రోడ్డులో నేవీ మిలాన్ వేడుకలకు ఏర్పాట్లు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో నేవీ మిలాన్ రిహార్సల్స్. కొమరంభీం జిల్లాలో జోరుగా ఇసుక దందా. పట్టించుకొని రెవెన్యూ అధికారులు. సుక్మా జిల్లా మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో పోలీస్ శిబిరం. 4 దశాబ్దాల తర్వాత జాతీయ జెండా రెపరెపలు. నేడు ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు. వరుసగా 6వసారి ఈడీ విచారణకు డుమ్మా. చండీగఢ్లో రైతులతో ముగిసిన కేంద్రం చర్చలు. కనీస మద్దతు ధర డిమాండ్ ప్రతిపాదనను ముందుపెట్టిన కేంద్రం. బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ రావు. మహారాష్ట్ర రాజకీయాలను బీజేపీ కలుషితం చేస్తుందన్న సంజయ్ రౌత్. ఎన్నికలకు 26 లక్షల సిరా బాటిళ్లు. మార్చి 15 లోపు అన్ని రాష్ట్రాలకు చేరనున్న సిరా బాటిళ్లు. హమాస్ నుంచి అసంబద్ధ డిమాండ్స్ వస్తున్నాయన్న ఇజ్రాయెల్ ప్రధాని. తాము చర్చలకు వెళ్లబోమని స్పష్టం చేసిన నెతన్యాహు.